హాయ్ హలో అందరూ నమస్తే. నేను జల్స్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల గురించి అందరికీ తెలుసు. ఇవి అక్రమ కేసులని చెప్పి అనేక మంది న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా చెప్పడం జరిగింది, కేసులు నిలబడవు అని చెప్పి. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 9 పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. సో ఈ పిటిషన్లు కొట్టివేసినటువంటి క్రమంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతా ఉన్నారు, ఆస్తులు జప్తు కాబోతూ ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసివేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి వణికిపోతా ఉన్నాడు ఢిల్లీకి అని రకరకాల చర్చలు ఏవైతే జరిగాయో ఆ కలలు కన్నటువంటి వారన్నిటికి సంబంధించి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అలవాటైన పద్ధతులు వాళ్ళు చెప్తారు కదా, బిగ్ షాక్ అని. అదే బిగ్ షాక్ ఇచ్చింది ఈరోజు. అసలు ఆ కేసు వివరాలేంటి, కోర్టు ఏం చెప్పిందని చూస్తే, జగన్ గారి మీద పెట్టినటువంటి అనేక కేసుల్లో ఇది వాన్ పిక్ కేసు అని ఒకటి వాడరేవు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈ కేసుకు సంబంధించి ఇందులో క్విడ్ ప్రోకో జరిగింది, ఒకరికొకరు సహకరించుకున్నారని ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, వాడరేవు నిజాంపట్నం ఈ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రపంచ స్థాయిలో ఓడరేవులు ఏ విధంగా ఉంటాయి ఆ స్థాయిలో ఉంచాలని చెప్పి మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి పరంగా కానీ ఆర్థికంగా కానీ డెవలప్ చేసే దాంట్లో ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి నిర్ణయం అది. సో ఆ నిర్ణయానికి సంబంధించి ఏమంటారంటే, ఇందులో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఈ కంపెనీ ద్వారా ఇందులో ఒకటైనటువంటి వ్యక్తి ఈ కంపెనీ ద్వారా ప్రయోజనం పొందాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీల్లో 863 కోట్ల పెట్టుబడులు పెట్టారని చెప్పి సిబిఐ ఈడీ కేసు వేయడం మనం చూసాం. అంటే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆస్తులన్నీ జప్తు చేశారు. ఆ కేసులు ఎందుకు పెట్టారు కదా మీ అందరికి తెలుసు. అయితే ఈ జప్తు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి వీరు నిమ్మగడ్డ ప్రసాద్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది అధికారికంగా ప్రకటించడానికంటే ముందు, ఇది ఏదైతే వాన్ పిక్ ప్రాజెక్ట్ ఉందో ప్రకటించడానికంటే ముందే వాళ్ళ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది. సో అలాంటప్పుడు ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది ఎక్కడ జరిగి ఉందని చెప్పి జరగడానికి అవకాశమే లేదు, అక్రమమని అక్రమంగా పెట్టారనడానికి ఎలాంటి ఆధారాలే లేవు అని చెప్పి గతంలోనే ఈ ఈడీ జప్తు చేసినటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా విడుదల చేయాలని చెప్పి 2019లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది ఉద్యోగులు ఉన్నారు ఈ మీడియా సంస్థ అనేటువంటి జగతి పబ్లికేషన్స్లో. వాటికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా జప్తు చెయ్యొద్దు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి క్రమంలో మరి అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఉండగా మళ్ళీ ఇప్పుడు 273 కోట్ల విలువైనటువంటి ప్లాంట్ కానీ ఇప్పుడు యంత్రాలు కానీ ఈ మీడియాకి సంబంధించి వాటిని జప్తు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా 2019లో చెప్పడం జరిగింది. ఒక కీలక విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ఇందులో ఈ వాన్ పీక్లో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వారిలో 60 మంది ఉన్నారు. 60 మందిలో ఎవరెవరు ఎంత షేర్లు కొన్నారంటే ఒక్కొక్కరు 360 రూపాయలు షేర్ కొన్నారనేది అందరికీ తెలుసు. ఈడీ కూడా కాదనలేనటువంటి విషయం అది. సో అలాంటప్పుడు ఈ 60 మందిలో 40 మంది పైన ఎలాంటి చర్యలు ఎలాంటి కేసులు వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి ఇక్కడే తెలిసిపోతుంది కదా. సో మరి ఈ అందరూ ఒక్కొక్కరు 360 షేర్ కొన్నప్పుడు అందరికీ ఇది వర్తిస్తుంది కదా. మీరు ఏదైతే ఈ షేర్లు కొన్నారు క్విడ్ ప్రోకో జరిగింది అన్నప్పుడు అందరికీ వర్తించకుండా కేవలం సెలెక్ట్ చేసుకున్నటువంటి వారిని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది ఇక్కడ. సో అదే విషయాన్ని ఇక్కడ కోర్టు కూడా గ్రహించింది కాబట్టి అప్పుడు 2019లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉత్తర్వులు అనేటువంటి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఈడీకి సిబిఐకి అంటే వేరే పార్టీల చేత ప్రభావితం కాబడుతున్నారనేటువంటి చర్చ ఏదైతే జరిగిందో దాన్ని బలం చేకూరుస్తూ మళ్ళీ వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అక్కడ తీసుకుంటే ట్రిబ్యునల్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని కొట్టివేయండి అని చెప్పి సవాల్ చేస్తూ అక్కడికి పోయి రకరకాల వాదనలు వినిపించారు. ఇప్పుడు ఈ వాదనలు విన్న తర్వాత డిసెంబర్లో వీటికి సంబంధించి న్యాయస్థానం రిజర్వ్లో పెట్టింది. డిసెంబర్లో మళ్ళీ తీర్పు వెలువరిస్తామని చెప్పి. అయితే ఇక్కడ ఇప్పుడు తాజాగా అంటే శుక్రవారం నిన్న జస్టిస్ శ్యామ్ కోషి కానీ జస్టిస్ చలపతిరావు గారు వీటిని పరిశీలించి సుదీర్ఘంగా అన్నీ చూసిన తర్వాత ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వీటిలో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు, చేసుకోం కూడా. కొత్తగా మీరు ఇక్కడ ఆధారాలను సమర్పించింది కూడా ఏమీ లేదు, చట్టపరమైనటువంటి కారణాలు ఏమీ లేవు. సో అలాంటప్పుడు ఆ ఉత్తర్వులతో మేము ఏకీభవిస్తున్నాం. అంటే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులతో ఏదైతే జప్తు చేయకూడదని చెప్పిందో, ఏదైతే ఇక్కడ అవినీతి జరగలేదో, మీరు చెప్పినట్టు క్విడ్ ప్రోకో జరగలేదని చెప్పిందో దానితో మేము ఏకీభవిస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది.
సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత 9 పిటిషన్లు ఈ ఈడీ వేసినట్టు 9 పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అనడానికి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. మీరు 2019లోనైనా ఇప్పుడైనా 2029లోనైనా తర్వాతనైనా ఎప్పటికైనా ఇది తప్పు జరగలేదు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. సో వీటన్నిటి మరిచిపోయి వాళ్ళ పత్రికల షాకులు అంటే ఇప్పుడు వాళ్ళకి షాక్. ఇది ఎంత విచిత్రం అంటే చూడండి, ఇదే వాన్పిక్ ప్రాజెక్టు కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగి ఉంటే కనుక ఏం చెప్పేవాళ్ళు, అది నేరం కాదు. ఏమంటారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం, విధానపరమైనటువంటి అంశాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు, న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు అదే అంటుంది, మేము జోక్యం చేసుకోము అని చెప్పి. ఎందుకంటే విధానపరమైనటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి పరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము కాదనలే, మేము దాంట్లో వేలు పెట్టలేము. ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఏదైనా అన్యాయం జరిగిందనడానికి కూడా ఆధారాలు కూడా లేవు. మీరు ఏ కోర్టుకు పోయినా ఒకటే చూపిస్తున్నారు కాబట్టి మేము జోక్యం చేసుకున్నాం, ఆస్తులు జప్తు చేయకండి అని చెప్పి 9 పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి ఏ పత్రిక రాయదు, వీటికి సంబంధించి ఏ మీడియాలో డిబేట్లు పెట్టరు. ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాయిదా కొడతారు, వాయిదా వేయలేదనుకోండి, అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, అరెస్ట్ అయ్యాడు, ఆస్తులు జప్తయినాయి, పార్టీ మూతపడింది, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. సో మరి ఇదివరకే న్యాయవాదులు, న్యాయమూర్తులు, అనేక మంది విశ్లేషకులు ఏదైతే చెప్తా ఉన్నారో ఈ కేసులు నిలబడవు అని చెప్పి అదే జరగబోతూ ఉన్నది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా సాధించిన విన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.